తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగడంతో ఇక అధికారులు పోలింగ్ కు సన్నద్దమవుతున్నారు. మొత్తం 4332 గ్రామ పంచాయతీలు 29903 వార్డు సభ్యుల స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ విడతలో ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు 8304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3911 సర్పంచ్ స్థానాలకు 14వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక ఈ స్థానాలకు దాదాపు 28278 మంది అభ్యర్థులైతే పోటీలో ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే కొనసాగుతుంది. ఇక అనంతరం 2 గంటల నుంచి కౌంట్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నల్గొండ నుంచి శ్రీనివాస్ అయితే అందిస్తారు, మా బీఆర్కే ప్రతినిధి. చెప్పండి శ్రీనివాస్, పోలింగ్ విధానాలు ఏ టైంకి అయితే ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది? ఇప్పటి వరకు మొదటి విడత వాతావరణం జరిగిన గంటల్లోని ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ గెలిచినటువంటి పరిస్థితి. ఇకపోతే రెండవ విడత కూడా పూర్తిగా సన్నద్ధం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రాష్ట్ర డీజీపీ రవిరెడ్డి గారు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద కానీ అక్కడ ఉన్నటువంటి అన్నిటి విషయాలను పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు అయితే నిర్వహించుకోవడం జరిగింది. రెండో విడత జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అన్ని అప్డేట్ చేస్తూ ఎలాంటి రూట్స్ కానీ అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తు ఎలక్షన్ కమిషన్ ఒక గట్టి చేయడం జరిగింది. ఈ మొదటి విడతతో పాటు రెండో విడత కూడా 14వ తారీఖు ఉదయం 7 గంటలకు కౌంటింగ్ పాటు ఎలక్షన్ పూర్తి అయిన తర్వాత కౌంటింగ్ కూడా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే మూడో విడత కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో కూడా జరగనున్నాయి. ఇవన్నింటికి గాను పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఎక్కడికప్పుడు ఎలక్షన్ ఆదేశాల మేరకు అన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాలు కావచ్చు, అక్కడ నోడల్ ఆఫీసర్స్ అప్డేట్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ వాతావరణంలో మాత్రం ఎన్నికలు అయితే జరుగుతాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్.